సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అండి. చిన్న విన్నపం ఏంటంటే లింక్ దగ్గరగా పావు గంట ముందు నుంచి యాక్టివేట్ లో ఉంటుందండి. అంటే 7:45 7:50 నుంచి లింక్ యాక్టివేట్ లో ఉంటుంది. కాబట్టి దయచేసి 8 కల్లా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అందరూ జాయిన్ అయిపోతే, ఇప్పుడు ఆల్రెడీ 8 నిమిషాలు అయిపోయింది. అంటే మనం గంట పెట్టుకున్నాం, గంట లోపలే ఇంకా కొంతమంది జాయిన్ అయ్యి నేను స్టార్ట్ చేసేటప్పటికి ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సభ్యులందరికీ విన్నపం ఏంటంటే పావుతకు 8 నుంచి లింక్ యాక్టివేట్ లో ఉంటుంది. కాబట్టి జాయిన్ అయిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కరెక్ట్ గా షార్ప్ 8కి మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. సో క్రిత వారం చెప్పిన క్యాన్సర్ దాని మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మనం అన్ని కాంబినేషన్స్ మనం చెప్పలేదు. మొత్తం 21 కాంబినేషన్స్ ఉన్నాయి మా రీసెర్చ్ లోని. అందులో ఆ రోజు నేను 5 6 చెప్పడం జరిగింది. మిగిలినవి ఇవాళ చెప్తాను. అదే విధంగా ఆ రోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 2 లైవ్ చార్ట్స్ తీసుకొని చూడడం జరిగింది. సో ఆ విధంగా ఇంకెవరైనా ప్రయత్నం చేశారా, లేకపోతే మళ్ళీ ఆ రోజు పుస్తకం మూసేసిన తర్వాత మళ్ళీ ఇవాళ తీయడమేనా? నాకు తెలిసి ఇదే అయి ఉంటుంది. కింద సోమవారం 9:30కి మూసేసిన పుస్తకం మళ్ళీ ఇవాళ సోమవారం 8:30 తెరిచి ఉంటారు. గురుగారు లైవ్ చాట్ 2 సార్లు చెప్తారు సార్. అది వీడియో ఉంది సార్, వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో చూద్దరు కానీ సార్. రేపు మార్నింగ్ కల్లా వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఇవాళ వేరే ఇంకేమైనా ఉంటే, అంటే మాకు ఇక్కడ హోస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏమైందంటే, యాక్చువల్గా రేపు జరగాల్సిన నాడీ క్లాసు మా కృష్ణకాంత్ గారు ఇవాళ జైపూర్ లో ఉండడం వల్ల హిందీ వాళ్ళకి ఇవాళ నాడీ చెప్తున్నారు అక్కడ. సో మా టెక్నికల్ టీము 80% అక్కడ జాయిన్ అయ్యారు. సో దానివల్ల ఇవాళ కొంచెం ఇక్కడ చార్ట్ మనకి వెంటనే వేసి ఇచ్చేవాళ్ళు కొంచెం అందుబాటులో లేరు. అందుకని చెప్పి అవకాశం ఉన్నంత మేర ఆఖరి పావు గంటలోనే ఏదో ఒక లైవ్ చాట్ తీసుకొని ఒక దీని మీద మనం అవకాశాన్ని బట్టి చెక్ చేద్దాము. సో మొన్న మనం ఒక 5-6 పాయింట్లు చెప్పుకున్నాం. లాస్ట్ పాయింట్ సూర్య గారు మీరు రాశారా ఆ వీక్? లాస్ట్ పాయింట్ ఒకసారి ఎక్కడ ఆపని చెప్తే చెప్తానండి. బుధుడు పాపగ్రహాలతో రాశుల్లో ఉన్న పాపగ్రహంతో కలిసి ఉన్న చర్మ క్యాన్సర్ అవకాశం ఉంది. రైట్. ఓకే సార్, గుర్తు. సో దాని తర్వాత పాయింట్ అండి, శని భగవానుడు కానీ రాహువు కానీ రాహువు కానీ 6వ ఇంట్లో ఉంటే, 6వ ఇల్లు అంటే మీ లగ్నాత్తు, దాని తర్వాత చంద్రాత్తు 2 కూడా చూసుకోవచ్చు. లగ్నాత్తు చంద్రాత్తు 6వ ఇంట్లో కనుక శని భగవానుడు రాహువు కనుక ఉంటే కనుక కొన్ని నయం కాని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంకా అవి క్యూరబుల్ కాదనమాట. జీవితాంతం వాటితో బాధపడాల్సి ఉండాల్సిందనమాట. అంటే విడివిడిగా కాదండి, శని రాహువు ఇద్దరు కలిపి ఉండాలి. అంటే మీరు శని కానీ రాహు కానీ అన్నారు. శని మరియు రాహు అండి, ఇద్దరు కలిపి ఉండాలి. అందుకే మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా. ఓకే. శని భగవానుడు రాహువు ఇద్దరు కలిపి లగ్నాత్తు కానీ చంద్రాత్తు కానీ 6వ ఇంట్లో ఉంటే అన్క్యూరబుల్ డిసీజెస్ వస్తాయి. తర్వాత అన్ని లగ్నాల్లోకి కర్కాటక లగ్నం వాళ్ళకి, ముఖ్యంగా కర్కాటక లగ్నానికి చెందిన వ్యక్తులకు ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకున్న 12 లగ్నాలు తీసుకుంటే అందులో ముఖ్యంగా కర్కాటక లగ్నం కలిగిన వ్యక్తులకు క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే క్రిత డయాబెటిక్ క్లాస్ లో మనం షుగర్ కి గురు భగవానుడు కారకుడు అని చెప్పుకున్నాము. ఇక్కడ క్యాన్సర్ కి రాహువు కారకుడు అని చెప్పుకోవడం జరిగింది.
కానీ ముఖ్యంగా కర్కాటక లగ్నంలో కనుక గురు భగవానుడు ఉంటే, కర్కాటక లగ్నంలో కనుక గురు భగవానుడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అది ఏంటి అన్నది తర్వాత కాంబినేషన్స్ లో చూద్దాం. తర్వాత గురు భగవానుడు 6, 8, 12 6, 8, 12, 2 ఈ భావాలలో కుజుడు మరియు శనితో కలిసి ఉంటే, గురు భగవానుడు 6, 8, 12, 2 భావాలలో కుజుడు మరియు శనితో కలిసి ఉంటే క్యాన్సర్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఏ జాతకంలోనైనా సరే, అంటే ఎవరి చార్ట్ లోనైనా సరే, శని భగవానుడు లేదా కుజుడు రాహువు లేదా కేతువుతో కలిసి, అంటే శని రాహువు లేదా శని కేతువు లేదా కుజుడు రాహువు లేదా కుజుడు కేతువు లేదా ఈ 4, అది ఇంక టాప్ మోస్ట్ లెవెల్ అనమాట. 4 ఎలాగ అవ్వదు, రాహుకేతువులు ఆపోజిట్ లో ఉంటది కాబట్టి అవ్వదు. మళ్ళీ ఒకసారి పాయింట్ చెప్పండి గురుగారు. శని భగవానుడు లేదా కుజ భగవానుడు రాహువు లేదా కేతువుతో కలిసి, అంటే శని కుజుడు రాహువు, శని కుజుడు కేతువు, శని రాహువు, శని కేతువు, కుజుడు రాహువు, కుజుడు కేతువు, వీళ్ళు కలిసి 6, 8, 12 గృహాల్లో కనుక ఉంటే, 6, 8, 12 హౌసెస్ లో కనుక ఉంటే క్యాన్సర్ తాలూకా తీవ్రత పెరుగుతుంది. ఆల్మోస్ట్ క్యాన్సర్ ఉంటుంది, దాని తాలూకా రేంజ్ పెరుగుతుంది అనమాట. అంటే స్టేజెస్ చెప్తారు కదా, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని, ఆ స్టేజెస్ పెరుగుతాయి అనమాట. అదే విధంగా ఏ జాతకంలోనైనా సరే సూర్యుడు అంటే రవి భగవానుడు ఏ ఇంట్లోనైనా సరే ఉండొచ్చు, ఫలానా ఇల్లు అని లేదు, ఏ ఇంట్లోనైనా ఉంటూ అశుభ గ్రహాలతో సంబంధం కలిగి, అంటే రవి ఎక్కడైతే స్థితి చెందారో అక్కడ ఆయన అశుభ గ్రహాలతో సంబంధం కలిగి ఉండాలి. సంబంధం అంటే ఇక్కడ PAC, పొజిషన్, ఆస్పెక్ట్, కంజంక్షన్, స్థితి కానీ, యుతి కానీ, దృష్టి కానీ. అలా ఉంటూ లగ్నాన్ని దుష్టగ్రహాలు ప్రభావితం చేయాలి. లగ్నాన్ని దుష్టగ్రహాలు ప్రభావితం చేయాలి. అప్పుడు కూడా క్యాన్సర్ యొక్క తీవ్రత పెరగడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్ ఒక్కసారి చెప్పరా ప్లీజ్? ఏ జాతకంలోనైనా సరే, అంటే రవి భగవానుడు ఏదో ఒక ఇంట్లో ఉంటారు కదమ్మా, 12 భావాల్లో ఏదో ఒక భావంలో ఉంటారు. అలా ఆయన ఉన్నప్పుడు ఆయన పాపులతో ఉండాలి లేదా పాపులతో చూడబడాలి. పాపులు అంటే ఇక్కడ సహజ పాపులు మనకు తెలుసు, ఆల్రెడీ మనం చదువుకున్నాం కాబట్టి. కుజుడు, రాహువు, కేతువు,
శని భగవానుడు. సో వీళ్ళు సహజ పాపులు కాబట్టి రవి భగవానుడు వాళ్ళతో ఉంటూ లగ్నం మీద దుష్టగ్రహాల ప్రభావం ఉండాలి. అంటే అక్కడ రవి భగవానుడు ఎఫెక్ట్ అవ్వాలి, ఇక్కడ లగ్నము ఎఫెక్ట్ అవ్వాలి. అప్పుడు కూడా క్యాన్సర్ యొక్క స్థాయి లేదా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. వెంకటలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏం లేదు సార్, ఇది సన్ను ఉంటూ ఇది ఉండాలా, లేకపోతే సన్ను లేకపోయినా ఇది ఉంటే వస్తుంది? ఈ రెండు కాంబినేషన్ లో ఉండాలమ్మా. రవి భగవానుడు ఎఫ్లిక్ట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం లగ్నం కూడా ఎఫ్లిక్ట్ అవ్వాలి. ఓకే సార్, రైట్. అది రెండు కలిపి ఉండాలి, అది వేరేగా ఇది వేరేగా కాదు. ఓకే. ఓకే. రవి భగవానుడు ఉంటూ ఆయన ఎఫ్లెక్ట్ అవ్వాలి. రవి భగవానుడు ఏదో ఒక హౌస్ లో ఉంటారు కదమ్మా. ఆ హౌస్ లో ఉన్న రవి భగవానుడు ఎఫ్లిక్ట్ అవ్వాలి. అంటే పాపగ్రహంతో కలిసి ఉండడము, లేదా పాపగ్రహంతో చూడడము, లేదా పాపకత్తిరిలో ఉండడము అవుతూ ఏదైతే లగ్నం ఉందో ఆ లగ్నం కూడా దుష్టగ్రహాల చేత ఎఫ్లిక్ట్ అవ్వాలి. అంటే సపోజ్ ఇక్కడ రవి భగవానుడు కుజుడితో కలిపి ఉంటూ లగ్నాన్ని శని చూస్తున్నారు అనుకోండి, రెండు ఎఫ్లిక్ట్ అయినట్టే. సో అలాంటప్పుడు ఏంటవుతుందంటే ఆల్రెడీ క్యాన్సర్ ఉంటుంది, దాని తాలూకా స్టేజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత బలహీనమైన చంద్రుడు. బలహీనమైన చంద్రుడు అంటే పూర్ణచంద్రుడు తప్పించి, పూర్ణచంద్రుడి నుంచి ఇటు 3 రోజులు అటు 3 రోజులు 7 రోజులు తీసేస్తే మిగిలిన అంతా కూడా చంద్రుడు బలహీనంగానే ఉంటారు. అమావాస్య నుంచి ఇటు అటు తీసుకుంటే 2 ప్రక్కల. సో బలహీనమైన చంద్రుడు 6, 8, 12 గృహాలలో ఉంటూ బలహీనమైన చంద్రుడు 6, 8, 12 గృహాలలో ఉంటూ అతని మీద దుష్టగ్రహాల దృష్టి ఉండాలి. ఇదంతా ఒకటే పాయింట్ అమ్మా, విడివిడిగా రాసుకోండి, లాస్ట్ లో మళ్ళీ కలిపి చెప్తా. బలహీనమైన చంద్రుడు అయి ఉండాలి, 6లో కానీ 8లో కానీ 12లో కానీ పాజిటివ్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా పాపగ్రహాలు ఆయన్ని ప్రభావితం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ లగ్నము కానీ చంద్రుడున్న రాశి కానీ, లగ్నము కానీ చంద్రుడున్న రాశి కానీ శని భగవానుడు మరియు కుజ భగవానుడు కనుక ఆస్పెక్ట్ చేస్తే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, అంటే బలహీనమైన చంద్రుడు అయి ఉండాలి, ఆయన 6లోనో 8లోనో 12లోనో పాజిటివ్ అయి ఉండాలి, 1 లేదా 2 పాపగ్రహాలతో కలిసైనా ఉండాలి, యుతైనా ఉండాలి. అలా ఉంటున్నప్పుడు ఆ లగ్నము కానీ ఈ చంద్రుడున్న రాశిని కానీ శని భగవానుడు కానీ కుజ భగవానుడు కానీ చూస్తూ ఉండాలి. ఇలా చూసినప్పుడు కూడా క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక లక్ష్మి గారు. సార్ నమస్కారం. ఇందాక మీరు సెకండ్ పాయింట్ లో కర్కాటక లగ్నం వారికి వచ్చే అవకాశం ఎక్కువ అన్నారు కదా సార్, అది కర్కాటక లగ్నం వరకే తీసుకోవచ్చా లేకపోతే రాశి కూడా తీసుకోవాలా? రెండు ఒకటే కదా సార్, ఏదైనా ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బంది లేదు, లగ్నము రాశి ఇద్దరికి. ఎందుకంటే అక్కడ గురు భగవానుడు యాక్చువల్ గా ఎగ్జాల్టెడ్ కదా సార్, అదే విధంగా కుజుడు అక్కడ నీచ. ఎస్ సార్. సో దాని వల్ల ఈ కాంబినేషన్ పర్టికులర్ గా అక్కడ ఎఫ్లిక్ట్ అవుతుంది అనమాట. అందుకని ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు మరి ఏంటమ్మా కర్కాటకంలో గురువు వచ్చు కదండి, కుజుడు నీచైనా? అదే చెప్తున్నానమ్మా, శుభగ్రహం. అదే చెప్తున్నానమ్మా. కర్కాటకంలో గురు భగవానుడు ఉచ్చులో ఉంటారు, కుజ భగవానుడు నీచులో ఉంటారు. నీచులో ఉన్న కుజ భగవానుడు శక్తిని కోల్పోతారు, ఉచ్చులో ఉన్న గురు భగవానుడు
ఇక్కడ మూల త్రికోణం పోతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉండరు. నేను అందుకే చాలా క్లాసుల్లో చెప్తాను, ఎగ్జాల్టెడ్ ప్లానెట్ కన్నా డెబిలిటెడ్ ప్లానెటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అది శ్రీరామచంద్రుల వారి జాతకంలో ప్రాక్టికల్ గా ప్రూవ్ అయ్యింది. ఒక గురువార్తలో మనం చెప్పుకుందామని చాలాసార్లు చెప్పుకొస్తున్నాను. ఒకసారి ఆ క్లాస్ చెప్పేసుకుంటే అందరికీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. Jupiter is expansion. సార్ ఒకసారి మ్యూట్ చేసేయండి, మాట్లాడినప్పుడు మాత్రమే ఆన్ చేద్దరు కానీ. ఓకే రైట్. 12వ పాయింట్ ఒకసారి చెప్పండి సార్. ఏది సార్? ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏది కర్కాటకంలో ఉన్న వాళ్ళు క్యాన్సర్ ఎందుకు వస్తుందనా? కాదు, బలహీనమైన చంద్రుడు బలహీనమైన చంద్రుడు 6వ ఇంట్లో, 8వ ఇంట్లో లేదా 12వ ఇంట్లో ఉంటూ ఏదైనా పాపగ్రహం చేత చూడబడుతున్నా, పాపగ్రహంతో కలిసి ఉన్నా, అలా జరుగుతున్నప్పుడు ఆ చక్రం యొక్క లగ్నము కానీ లేదా ఆ చంద్రుడున్న రాశిని కానీ శని భగవానుడు కానీ కుజ భగవానుడు కానీ చూడాలి. తర్వాత రవి భగవానుడు కనుక 6, 8, 12 ఇళ్లలో అశుభ గ్రహాలతో ఉంటే, రవి భగవానుడు 6, 8, 12 ఇళ్లలో అశుభ గ్రహాలతో ఉంటే ఆ వ్యక్తికి పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రవి భగవానుడు 6, 8, 12 ఇళ్లలో అశుభ గ్రహాలతో కనుక స్థితి చెంది ఉంటే ఆ వ్యక్తికి పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది కామన్ పాయింట్ లో కాకుండా వేరేగా రాసుకోండి. అదే విధంగా 6వ ఇంట్లో కనుక చంద్రుడు మరియు శని భగవానుడు కలిసి ఉంటే, లగ్నాత్తు కానీ చంద్రత్వం ఎలాగా అవ్వదు కాబట్టి లగ్నాత్తే తీసుకోండి. లగ్నాత్తు 6వ ఇంట్లో చంద్రుడు శని భగవానుడు కనుక కలిసి ఉంటే 55 ఏళ్ల తర్వాత రక్త క్యాన్సర్, లుకేమియా వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో కూడా ఉన్నాయి. నా దగ్గర ఒక చార్ట్ ఉందన్నాను, అది కూడా నేను తీసుకుంటాను. మొన్న వాళ్ళు ఫోన్ ఎత్తలేదు, అది కలెక్ట్ చేసుకొని అది వచ్చినప్పుడు అది కూడా లుకేమియా అమ్మాయి రిపీట్ చేయండి సార్. 6వ ఇంట్లో చంద్రుడు మరియు శని భగవానుడు కలిసి ఉంటే, 6వ ఇంట్లో చంద్రుడు మరియు శని భగవానుడు కలిసి ఉంటే 55 సంవత్సరాల తర్వాత రక్త క్యాన్సర్ అంటే లుకేమియా వచ్చే అవకాశం ఉంది. అజయ్ సిద్ధాంతి గారు సార్ నమస్తే అండి. సార్ ఇందాక 12లో చంద్రుడు ఉన్నప్పుడు శనేశ్వరుడు గాని కుజుడు గాని దృష్టి ఉంటే అన్నారు కదా సార్. 6, 8, 12 సార్. అవును సార్ అన్నారు కదా సార్. ఒకవేళ శని గాని కుజుడు గాని చంద్రుడితో షష్టాష్టకాల్లో ఉన్నా గానీ ఇది వర్కౌట్ అవుతుంది సార్. ఐ మీన్ ఈ కేసు మనం తీసుకోవచ్చా సార్? చంద్రుడితో షష్టాష్టకాలు అంటే మరి దృష్టి ఉన్నట్టే కదా, మరి పక్క పక్కనే కదా ఉంటున్నారు. సార్ గురుగారు నేను చిన్న సమస్య చెప్పమంటారా సార్? చెప్పండి అమ్మా, అవకాశం ఉంటే చెప్పండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ సార్. ఓకే. మొన్న మార్నింగ్ రిమూవ్ చేశారు. ఓకే. టెస్ట్ చేస్తే మళ్ళీ అది కీమో అంటే 2 సిట్టింగ్లు కీమో ఇస్తారేమో అనుకుంటే కీమో ఇస్తూ లైఫ్ లాంగ్ తన ట్రీట్మెంట్ తీసుకోవాలని అనౌన్స్ చేశారంట గురువు గారు డాక్టర్స్. ఓకే. మనం ఏమన్నా చేయడానికి, మనం ఏమన్నా శాంతులు చెప్పడానికి కానీ ఏమైనా అవకాశాలు? శాంతులు జనరల్ అంటే క్యాన్సర్ కి అది అసలు మనకు బయటపడేదే లాస్ట్ స్టేజ్ లో బయటపడుతుంది. అంటే ఆల్మోస్ట్ మన
బ్రెస్ట్ క్యాన్సర్ పర్వాలేదు కానీ రిమైనింగ్ ఏ క్యాన్సర్స్ అయినా సరే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లోనే బయటపడతాయి. సో దీనికి ఏంటంటే ఎక్కడమ్మా ఏ ఏరియా వాళ్ళు? వాళ్ళు గుంటూరులో ఉంటారు సార్. గుంటూరులో. ఓకే, రైట్. ఒక్కసారి వాళ్ళ చార్ట్ తర్వాత మన PSC లో పెట్టండి సార్. తను జన్మ లగ్నం కరెక్ట్ లేదంటోంది సార్, పెట్టమంటారు అయినా తీసుకుని. ఒకసారి పెట్టండి, ట్రై చేద్దాం. బ్యాక్వర్డ్ తీసుకుంటే వస్తుంది, ఇబ్బంది. లగ్నం కాకపోయినా చంద్రుడి నుంచి కూడా చూడొచ్చు, ఇబ్బంది లేదమ్మా. ఒకసారి ప్రయత్నం చేద్దాం. అంటే ఇందాక మనం కొన్ని క్యూర్ అవ్వవు అని చెప్పుకున్నాం కదా, ఒకవేళ అందులో ఆ జాబితాలో ఏమైనా వీళ్ళు ఉన్నారేమో ఒకసారి చెక్ చేద్దాం. అలాగే సార్. ఓకే సార్. అలాగే. శ్రీదేవి గారు చెప్పండి. సార్ ఇందాక మీరు చెప్పారు చంద్రుడి గురించి, అయితే అది యుతి ఆస్పెక్ట్ ఏనా సార్, లేకపోతే మనకు కలిసి ఉంటే కూడా అంటే యుతి కూడా? అంటే ఏదమ్మా బలహీనమైన చంద్రుడు పాయింట్? బలహీనమైన చంద్రుడితో శని ఉన్నా కుజుడు ఉన్నా కూడా తీసుకోవచ్చా మనం? అది దృష్టి కిందే వస్తుంది కదమ్మా, కలిసి ఉన్నా కూడా దృష్టి కిందే వస్తుంది కదా. ఓకే ఓకే. కాకపోతే అక్కడ ఒకసారి డిగ్రీస్ చూసుకోవాలమ్మా, ఎందుకంటే చంద్రుడు వెనకాతల శని కుజుడు ఉంటే చంద్రుడిని చూస్తారు. ఓకే. చంద్రుడు ముందు కనుక శని కుజుడు ఉంటే చంద్రుడి మీద శని కుజుడు దృష్టి ఉండదు. దృష్టి ఉండదు, ముందుకు వెళ్ళిపోతుంది. యుత్ ఉంటుంది కానీ దృష్టి, అదే కలిసి ఉంటారు కానీ దృష్టి ఉండదు. అదొకటి డిగ్రీస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే, డిగ్రీస్ చేసుకోవాలి. అదొకసారి చెప్పండి. అదొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే, అంటే చంద్రుడికి వెనకాతలు ఉన్నారా ముందు ఉన్నారా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి అది పాయింట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒకవేళ ఇప్పుడు మనం చెప్పిన 6, 8, 12 వీళ్ళు కలిపి ఉన్నప్పటికీ కూడా చంద్రుడికి ముందులో ఉన్నారు అనుకోండి, వీళ్ళిద్దరూ ఉండి కూడా చంద్రుడు 5 డిగ్రీల్లో ఉండి కుజుడు 10 డిగ్రీలోని శని 15 డిగ్రీలో ఉన్నారు అనుకోండి, చంద్రుడిని చూడరు కదా వాళ్ళు. అప్పుడు దృష్టి లేనట్టు అనమాట. ఓకే. మరి ఇప్పుడు 6వ ఇంట్లో లగ్నాత్తు రవి శనులు కలిసి ఉంటే అని చెప్పారు. అది కలిసి ఉంటే అన్నామమ్మా, దృష్టి అనలేదు అక్కడ. లేదు సార్, యాక్చువల్ గా శని కంటే కూడా కుజుడు కదా మనకు రక్తం ఎక్కువ కారకత్వం చెప్తుంటాం. అవునండి. మరి ఇక్కడ మనం శనిని తీసుకున్న దానికి కారణం సార్? 6వ ఇంట్లో చంద్రుడు మరియు శని కలిసి ఉంటే సూర్యుడు శని. ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్పారు సార్ మీరు, 6వ ఇంట్లో లగ్నాత్తు రవి శనులు కలిసి ఉంటే 55 ఏళ్ల తర్వాత రక్త క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని. రవి చెప్పలేదమ్మా, చంద్రుడు చెప్పానమ్మా. అక్కడ 6వ ఇంట్లో చంద్రుడు మరియు శని కలిసి ఉంటే అన్నాను. చంద్రశనులా? చంద్రశనులమ్మా. ఓకే. 6వ ఇంట్లో చంద్రుడు శని కలిసి ఉంటే 55 ఏళ్ల తర్వాత రక్త క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పానమ్మా. కానీ జనరల్ గా శని రక్తానికి తీసుకుంటే దానికి రీజన్ ఏంటి? ఇక్కడ శని లగ్నం కింద రక్తం బ్లడ్ రిలేటెడ్ అంటే మనం కుజుడు అంటాం కదా జనరల్. అవును, కుజుడు అంటామమ్మా. అవునండి, అది చిన్న డౌట్ ఉంది. ఒక్క నిమిషం. సచివతి గారు. సార్ శని తీసుకున్నారంటే అది దీర్ఘకాలిక రోగాలకి శనిని చెప్పచ్చా? అది ఆల్రెడీ ఒక పాయింట్ లో మనం చెప్పుకున్నాం కదమ్మా, ఆ ఇంట్లో శని భగవానుడు కనుక ఉంటే క్యూరబుల్ డిసీజెస్ అని ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం మనం. అందుకనే ఇక్కడ శని తీసుకున్నామా అని. అది క్యూరబుల్ కి వస్తుంది. మేడం గారు అడిగింది రక్తానికి ఎందుకు సంబంధము అని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి అజయ్ సిద్ధాంత్ గారు. సార్ అంటే ఒక చిన్న కంక్లూజన్ సార్, అంటే నా తరపు నుంచి మామూలుగా ఈ బోన్స్ వీటన్నిటి సూచించేది శనేశ్వరుడు కదా సార్. ఓకే. సో ఈ లుకేమియా అంటే మామూలుగా మనకు ఎర్ర రక్త కణాలు కానీ ఇవన్నీ కూడా తయారయ్యేవి ఎక్కువగా ఎముక మూల, అంటే ఎముక మధ్య అంటారు కదా సార్. ఓకే. సో ఆ విధంగా కాంబినేషన్ గా అనుకోవచ్చా సార్? అంటే శనిశ్చరుడు ఎందుకు అని అంటే ఎముక మధ్యలో తయారవుతుంది కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చు కదా సార్. అంటే సాధారణంగా ఎముకకి నేను చంద్రుడు కూడా కారకుడు అని చదువుకున్నాను. అవును సార్, చంద్రుడు కూడా కారకం ఎముకలు ఇది అవ్వడానికి దానికి. కాబట్టి ఇక్కడ శని భగవానుడు తాలూకా డీపెస్ట్ కారకత్వాలు ఇంకొకసారి మనం చెక్ చేస్తే ఆయన మీరు చెప్పినట్టు యాక్చువల్ గా అయితే కుజుడు రక్తానికి దానికి సరిపోతుంది, కానీ ఫ్లష్ ఉంటుంది కదా దానికి శని భగవానుడు కారకుడు అవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలకి కుజుడు మళ్ళీ కారకుడు, తెల్ల రక్త కణాలకి మళ్ళీ చంద్రుడు కారకత్వం వహిస్తాడు.
సో ఆ రెండు కలిపి ఉంచే ఫ్లష్ ఉంటుంది కదా, దానికి అవును. శని భగవానుడు కారకుడు అవ్వడానికి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ అండి. అట్లాగే ఎముకలకు కూడా శనిశ్చరుడు కారకుడు కాబట్టి ఈ ఎముక మధ్యలోనే తయారవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ కాంబినేషన్ సరిపోతుందని అనిపిస్తుంది సార్ నాకు. అది ఇంకొకసారి నేను క్రాస్ చెక్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అది కన్క్లూజన్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. తర్వాత ఆశ్లేష నక్షత్రము అవును సార్, అదే ఎనీ సీరియస్ అని కాదు, అసలు అన్క్యూరబుల్ కూడా సాటర్నే. ఆశ్లేష నక్షత్రము అంటే జనరల్ గా మనకి అది కర్కాటకం ఎండకు వస్తుంది ఆశ్లేష నక్షత్రం. అదే విధంగా ఆశ్లేష నక్షత్రం ఉన్న రాశి అంటే అది కూడా ఆల్మోస్ట్ కర్కాటక రాశి, లగ్నము అంటే మళ్ళీ అదే అవుతుంది. ఇంచుమించు మూడు కూడా ఒకటే. అయితే ఇక్కడ పర్టికులర్ గా ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పడం వచ్చింది. అంటే ఈ ఆశ్లేష నక్షత్రం కనుక 6వ ఇల్లు అయితే, అంటే ఆశ్లేష నక్షత్రం ఎక్కడైతే పొజిట్ అయి ఉంటుందో అది కనుక 6వ ఇల్లు అయ్యుండి కుజుడు వేరే పాపగ్రహాల చేత బాధించబడుతూ ఉంటే, అంటే రాశి అంటే చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నా, లగ్నము ఆశ్లేష నక్షత్రంలో ఉన్నా అని అర్థం చేసుకోవచ్చు. ఆ కండిషన్ ఉంటూ కుజుడు ఎక్కడైనా సరే వేరే పాపగ్రహాలతో బాధించబడుతూ ఉంటే, వెంకటలక్ష్మి గారు సార్ చెప్పండి అమ్మా. ఇప్పుడు 6వ భావం అన్నారు ఆశ్లేష అవునమ్మా. నక్షత్రం ఉన్న, మరి లగ్నం ఆశ్లేష నక్షత్రంలో ఉంటే అని అన్నప్పుడు అది 6వ భావం అవ్వదు కదా? అదే చెప్తున్నానమ్మా. ఆశ్లేష నక్షత్రము అంటే చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు కానీ, ఆశ్లేష నక్షత్రములో లగ్నము ఉన్నప్పుడు కానీ, అదే విధంగా 6వ ఇల్లు కూడా 6వ ఇల్లు మధ్య అంటే భావ మధ్య అని చెప్తాం కదా, ప్రతి భావానికి భావ మధ్య ఉంటుంది, అంటే 10th హౌస్ అని చెప్పుకుంటాం మనం. సో ఆ భావ మధ్య కూడా ఆశ్లేషలో 6వ ఇల్లు అయ్యి ఉంటే, అంటే ఇప్పుడు లగ్నం ఏదవ్వాలి? కుంభం అవ్వాలి. అది కుంభము ఆశ్లేష మధ్యలో, అంటే ఆశ్లేష 13 డిగ్రీల 20 నిమిషాల పరిధిలో కుంభంలో కనుక లగ్నం ఎక్కడ పడినా సరే ఈ ఆశ్లేష 4 పాదాల్లో 6వ ఇల్లు మధ్య ఎక్కడో చోట వస్తుంది అనమాట. అది దాని అర్థం. అంటే ఆశ్లేషలో చంద్రుడు ఉన్న, లగ్నము ఆశ్లేష నక్షత్రంలో ఉన్న, 6వ ఇల్లు కూడా ఆశ్లేషలో ఉన్న, అలా ఉంటూ ఇంకెక్కడైనా సరే కుజ భగవానుడు వేరే పాపగ్రహాలతో బాధించబడుతూ ఉండాలి. అంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉండి తిరిగి బాధపడుతూ ఉండాలి. అవునమ్మా, అవునమ్మా. అలా ఉన్నా కూడా క్యాన్సర్ తాలూకా తీవ్రత పెరగడానికి అవకాశం ఉంది. నీరజ గారు కొంచెం మ్యూట్ చేయరా. వెంకటలక్ష్మి పేరు గారు. సార్ ఇప్పుడు నాకు అంటే ఇన్ని కాంబినేషన్స్ మనం చెప్తున్నాం కదా సార్, ఇప్పుడు మనకి లేటెస్ట్ ఇప్పుడు ఉన్న వరల్డ్ లో క్యాన్సర్లు మనకి బాగా తెలుస్తున్నాయి, మనం ఇవి చూసుకుంటున్నాం. ఇన్ని కాంబినేషన్స్ పూర్వం కూడా ఉండేవి కదా, నేను అదే వచ్చినట్టు ఎక్కడ బయటకి ఎంతగా రాలేదు కదా. అదే నేను అదే దానికి కారణం చెప్తానమ్మా. నిన్న మా క్లాస్ లో ఎవరో అడిగారు, ఏదో మ్యారేజ్ కి వెళ్ళారంట. మ్యారేజ్ కి వెళ్తే అక్కడ టాపిక్ ఏంటవుతుందంటే, పూర్వం అసలు మేము ఇన్ని జాతకాలు చూసేవాళ్ళం కాదు, పెద్దవాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుని చక్కగా మేము కాపురాలు చేసుకొని 10-15 మంది పిల్లల్ని కనేవాళ్ళం. ఈ మధ్య కాలంలోనే ఈ జాతకాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి.
ఇది మరి నమ్మాలో మూఢనమ్మకం, లేకపోతే వాళ్ళు విడిపోతున్నారు కాబట్టి నమ్మాలో, ఎందుకు ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయో తెలియట్లేదు అని ఇది ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నారంట. నన్ను ఎవరో క్లాస్ లో చెప్పారు, పేరు గుర్తులేదు నాకు. దానికి రీజన్ నేను ఏం చెప్పానంటే, ఒకటే ఆహారపు అలవాట్లు. దాని గురించి మనం చెప్పుకోవాలి, అందరికీ తెలిసిందే. పూర్వకాలం ఆహారపు అలవాట్లు ఎలాగ ఉండేవి, ఇప్పుడు జంక్ ఫుడ్స్ అవన్నీ ఎలా వచ్చాయి ఏంటి. అయితే దానికి దీనికి ఏంటి సంబంధము అని చెప్పేసి అంటే కనుక, పూర్వము ఈ కాంబినేషన్స్ మీకు ఉన్నా కూడా ఇంట్లో ఏదో ఒక పూజనో, హోమమనో, యజ్ఞమనో, మరోటనో దైవత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు సజావుగా జరిగేవి. ఏదైనా ఒక శ్రీరామనవమి చేస్తున్నారు అంటే ఊరు మొత్తం తరలొచ్చేవారు. ఆ ఎక్సర్సైజులు కానీ, ఆ యజ్ఞంలో వచ్చే అవి పీల్చినప్పుడు కానీ, లేదా ఇంట్లో నిత్యాగ్నిహోత్రాలు చేసుకున్నప్పుడు కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ఆల్రెడీ మనకి శ్లోకం ఉంది, పూర్వజన్మ కృతంతో ఈ రోగాలు ఇవన్నీ మనకు వస్తాయి అని. అయితే వీటిని మనం ఎలా తప్పించుకోవచ్చు అంటే, యజ్ఞాలు, దానాలు, జపాలు, హోమాలు, అదే విధంగా ఆరోగ్యం శుష్కించబడి రోగం వచ్చిన తర్వాత మందులు వాడుతూ, అప్పట్లో ఆయుర్వేదము ఇవన్నీ వాడుతూ క్యూర్ చేసుకునేవాడు. సో ఇప్పుడు అన్ని వదిలేసాం కాబట్టి అవి విజృంభిస్తున్నాయి. నేను మొన్న విశాఖపట్నంలో మేము పెట్టిన ఒక పంచతత్వాలు రెమెడీస్ అనే దాంట్లో కూడా ఒక శాస్త్ర వచనము అని చెప్పి ఒక పదం చెప్పాను. ఏ వ్యక్తి అయితే ఇంటిలో త్రిసంధ్యలు, త్రికాల సంధ్యలు అంటే ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య వారుస్తున్నారు మీన్స్ చేస్తున్నారో, అటువంటి వ్యక్తి యొక్క జాతకము ఏ క్షణము కూడా చూడవలసిన అవసరం లేదు అన్నది శాస్త్రవచనం. ఎందుకు అంటే సంకల్పంలోనే చెప్పుకుంటాం మనం, ప్రతి గ్రహము మనకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇబ్బంది పెట్టాల్సిన గ్రహము కూడా మనకి మార్కాండేయుడి కథ తెలిసిందే. వెళ్ళి శివలింగాన్ని పట్టుకుంటే యముడంతటి వాడు కూడా వెనక్కిపోయాడు. అక్కడ గ్రహాలు కూడా ఏం చేయలేకపోయాయి. సో అప్పట్లో ఆ శక్తి, ఆ వాతావరణము, ఆ పరిస్థితులు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమైంది, అన్ని వదిలిపెట్టేసాం. ఎంతమందికి మడి అంటే తెలిసి చెప్పండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి? ఎంతమంది అట్టకచ్చు అంటే ఏంటో చెప్పండి. కొన్ని ఎంతమంది ఇప్పుడు పితృకార్యాలు చేసేవాళ్ళు మడితోటి, తడితోటి అట్టకచ్చి కట్టి భోజనాలు వడ్డిస్తున్నారో చెప్పండి. పోయాయి కదమ్మా అన్ని. సో ఎప్పుడైతే అవన్నీ పోయాయో ఇవన్నీ విజృంభిస్తున్నాయి. నీరజ్ గారు సార్, ఒక తెలిసిన వాళ్ళది బ్రెస్ట్ క్యాన్సర్ది ఉంది. రవి శుక్రులు ఇద్దరు, రవి ఏమో ఆశ్లేష 4లో, శుక్రుడేమో ఆశ్లేష 3లో కర్కాటకంలో ఉన్నారు. కానీ లగ్నం ఏమో కన్యా లగ్నం అయింది. ఓకే అమ్మా, చెక్ చేద్దాం ఒకసారి, అది కూడా చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు మేడం గారు ఇన్ని కాంబినేషన్స్ అన్నారు కదా, అందుకే ఇప్పుడు 23 కాంబినేషన్స్ దేనికి ఇస్తున్నాము అంటే, ఈ 23 రకాలలోని దగ్గర 9 నుంచి 10 రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా. కొన్ని స్వయంకృతం. ఇప్పుడు మనకి సినిమాకి వెళ్తే యాడ్ వేస్తాడు వాడు, ఈ పొగ తాగడం వల్ల దానివల్ల మౌత్ క్యాన్సర్లు, అవి స్వయంకృతం, మనం కోరుండి తెచ్చుకుంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఏం పాపం అంటే వాళ్ళు అలవాట్లేమి, ఆడవాళ్ళకి పెద్దగా అలవాట్లు ఏమి ఉండవు, కానీ ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి? అది ఖచ్చితంగా ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. పూర్వకాలం ఏం చేసేవారంటే, మీరు గమనిస్తే పిల్లలు పుట్టడానికైనా, పిల్లలు పుట్టిన వాళ్ళైనా కనీసం ఏడాదిలో ఒక్కసారైనా సరే ఏదో ఒక గుడికి వెళ్ళి పొర్రుదండాలు పెట్టేవారు తడి బట్టలతోటి. ఎందుకు అంటే ఆ అబ్డామన్ లో ఉండే ఓవరీస్ ఉంటాయి అనమాట, ఎయిర్ బబుల్స్ అంటారు. ఆ ఎయిర్ బబుల్స్ ఎప్పుడైతే వీళ్ళు దొర్లుతూ వెళ్తారో అవి ఆటోమేటిక్ గా కంప్రెస్ అయ్యి, సప్రెస్ అయ్యి, అవి బ్లడ్ లో కలిసిపోవడమో లేకపోతే రిలీజ్ అయిపోవడమో జరిగేది. సో ఆ విధంగా జరగడం వల్ల పిల్లలు లేని వారికి, సంతానం లేని వారికి సంతానం పుట్టేవారు. ఈ పిసిఓడి ప్రాబ్లమ్స్, ఈ ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఇబ్బందులు పడేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ పరిహారాలు ఎందుకు ఇచ్చేవారంటే, ఆ దొరలడం వల్ల, రాతి మీద కడుపుని దొర్లించడం వల్ల, కనీసం గుడి చుట్టూ ఒక 9 ప్రదక్షిణాలు ఎన్నో చేసేవారు. చిన్న చిన్న గుళ్ళేం కాదు, అప్పట్లో అన్ని పెద్ద గుళ్ళే ఉండేవి. సో ఆ విధంగా చూసినప్పుడు ఏమయ్యాయి అంటే ఇవన్నీ కూడా క్యూర్ అయ్యేవి, ఆటోమేటిక్ గా క్యూర్ అయ్యేవి. అదే విధంగా రావి చెట్టు దగ్గర నుంచి వచ్చే గాలి పీలిస్తే ఆడవాళ్ళకి పర్టికులర్ గా అబ్డామినల్, యూట్రస్ లో ఉండే ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి.
కానీ మీరు ఉత్తి పుణ్యానికి తిరగమంటే తిరుగుతారా? తిరగరు. అందుకని చెప్పి అక్కడ నాగప్రతిమను పెట్టి ఒక దారం దాని చుట్టూ, అంటే దగ్గరగా తిరగాలి కాబట్టి ఒక దారాన్ని దాని చుట్టూ కట్టమనేవారు. ఇప్పటికీ మీరు చూస్తే చాలా రావి చెట్లు దారాలు కట్టి ఉంటాయి. ఎందుకు కడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి తెలియదు. పంతులు గారు కట్టమన్నారు, కట్టేస్తున్నారు అంతే. రీజన్ ఏంటి అంటే 108 ప్రదక్షిణాలు మీరు చేసేటప్పుడు ఆ రావి చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మీరు దగ్గరగా పీలుస్తారు. ఆ పీల్చడం వల్ల అది కడుపులోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసేవి. ఇప్పుడు చెప్తే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా, చెట్లకు పిల్లలు పుడతారా, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మరి మనం వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. సో అందుకని ఈ కాంబినేషన్స్ అప్పుడు కూడా ఉన్నా కూడా ఇప్పుడు మనం పీలుస్తున్నది పెట్రోలు, కిరసనాయిలు, డీజిల్, కంపు పీలుస్తున్నాం. ఒకప్పుడైతే ఏ ఇంట్లోకి వెళ్ళినా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఇలా అడుగులు పెట్టగానే సాంబ్రాణి వాసన వచ్చేది. ఎంతమంది ఇళ్లలో కనీసం వారానికి ఒకసారైనా సాంబ్రాణి పొగ, సాంబ్రాణి ధూపం వేస్తున్నారు? వదిలేసాం కదా, పెర్ఫ్యూమ్స్ కొట్టేస్తున్నాం ఏదైనా స్మెల్ వస్తే. సో మీకు ఒక చిన్న టిప్పు మా కేకే గారు చెప్పింది, ఎప్పుడైనా మీకు ఇంట్లో ఏదైనా మొక్కలు వాడిపోతున్నా, లేదు ఇంట్లో ఎక్కువగా సాలి పురుగులు వస్తున్నా, లేదు ఇంట్లో తులసి మొక్క ఎక్కువగా నిద్రిస్తున్నా, ఆ ఇంటికి కొంచెం ఎఫెక్ట్ కొడుతోంది అని మీరు, లేదా ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రదోష వేళ అంటే అందరికీ తెలుసు, సూర్యుడు అస్తమించడానికి ఇటు 24 నిమిషాలు, అటు 24 నిమిషాలు, ఆ 48 నిమిషాల ముహూర్త కాలాన్ని ప్రదోష కాలము అంటాం. ఆ ప్రదోషంలోని సాంబ్రాన్ని తీసుకొని అందులో వేపాకులు ఎండబెట్టి గుండ చేసి, తెల్ల ఆవాలు కూడా గుండ చేసి, ఈ 3 కలిపి ఇల్లంతా పొగ వేయండి. అవకాశం ఉంటే రోజు వేసుకోండి, లేదా వారంలో కనీసం ఒక రోజు వేసుకోండి. ఖచ్చితంగా అమావాస్య రోజు ఖచ్చితంగా వేయండి. మీకు ఒకసారి డిఫరెన్సెస్ ఎలా కనబడతాయో చూడండి. లేదు మీరు ఏదైనా గుమ్మడికాయ కట్టారు అనుకోండి, వెంటనే కుళ్ళిపోతుంది అనుకోండి, ఖచ్చితంగా ఈ రెమెడీ చేసి చూడండి, చాలా బాగా మంచి ఫలితం ఇస్తుంది మీకు. ఎనీవే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అయ్యా క్షమించాలండి, ఒక్క నిమిషం. గుమ్మడికాయ కట్టేదానికి రెమెడీ మీరు ఒకసారి చెప్తారండి, నాకు కొంచెం అర్థం కాలేదు. అదే గుమ్మడికాయ అవి కుళ్ళిపోతున్నా ఈ ధూపం వేయమని చెప్తున్నానండి. దానికి వేరే రెమెడీస్ క్లాస్ ఉంది, మనం అందులో చెప్పుకుందాం ఏం చెయ్యాలి. గుమ్మడికాయ పెట్టిన వెంటనే నీరు కారిపోయినా, కుళ్ళిపోయినా ఏం చేయాలి దానికి, ఇవన్నీ కూడా రెమెడీస్ క్లాస్ ఒకటి పెట్టుకొని అందులో చెప్తాం సార్. తప్పకుండా అన్ని ఉన్నాయి, చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. సో ఆ రకంగా చూస్తే ఆశ్లేష, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు రవి భగవానుడు, శుక్రుడు కూడా ఆశ్లేష 3, 4 పాదాల్లో వీళ్ళిద్దరూ ఉన్నారన్నారు. లగ్నం కన్యా లగ్నం అయ్యింది అన్నారు. కన్యా లగ్నానికి అధిపతి బుధుడు, అదేవిధంగా ఆశ్లేషకు కూడా అధిపతి బుధుడే. అక్కడ కూడా కనెక్షన్ వచ్చి ఉన్నది. ఒకసారి ఆ చార్ట్ కూడా మనం తీసుకొని అది కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం ఒకసారి చెక్ చేద్దాం. అది ఇంకపోతే ఇంకొక 4:26 అంటే మనం 19 దగ్గర ఉన్నాం. ఎవరి దగ్గరైనా లైవ్ చార్ట్ ఏమైనా ఉందా, లేకపోతే పాయింట్స్ ఈ వారం చెప్పేసుకొని నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా చార్ట్స్ మీదకి వెళ్దామా? మీ ఇష్టమే, ఎలాగైనా పర్వాలేదు. నెక్స్ట్ వీక్ చార్ట్స్ ఈ లోపల ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న చార్ట్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఒక్కొక్క చార్ట్ మనం పెట్టి ఇప్పుడు మనం చెప్పుకొని ఈ కాంబినేషన్స్ అన్ని సరిపోతున్నాయా లేదా, ఏం చేయాలి ఎలాగా అన్నది నెక్స్ట్ 3 వీక్స్ లాస్ట్ వీక్ రెమెడీస్ తో కలిపి ప్రాక్టికల్ గా మనం అనాలిసిస్ చేద్దాం. మహాలక్ష్మి గారు లైవ్ చార్ట్ అడిగారు కదండి, ఉందండి అని చెప్దామండి. దేని మీద అమ్మా? అది అదే క్యాన్సర్ మీదనండి. అదే ఏ క్యాన్సర్ అమ్మా? బ్రెస్ట్ అండి. బ్రెస్ట్ ఆల్రెడీ లాస్ట్ వీక్ 2 చేశాం కదా తల్లి. ఓకే అండి, ఓకే అండి. వేరే క్యాన్సర్ ఒకటి చేస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా అనేసి మరేం కాదు, తీసుకుందాం, అది తీసుకుందాం. ఎందుకు వచ్చిందో అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో దాని తర్వాత శని భగవానుడు లేదా కుజ భగవానుడు, శని భగవానుడు లేదా కుజ భగవానుడు 6వ ఇంట్లో ఉండాలి. 6వ ఇంట్లో చెప్పండి. శని భగవానుడు లేదా కుజ భగవానుడు 6వ ఇంట్లో ఉండాలి. కానీ ఆ 6వ ఇల్లు ఆరుద్ర నక్షత్రము కానీ స్వాతి నక్షత్రము కానీ అయి ఉండాలి. అంటే అక్కడ శని భగవానుడు కుజ భగవానుడు ఆరుద్రలో కానీ స్వాతిలో కానీ ఉండాలి.
ఆరుద్ర, స్వాతి ఈ రెండు ఎవరి నక్షత్రాలు? రాహు నక్షత్రం. రాహు నక్షత్రాలు. కాబట్టి పాయింట్ అర్థమైపోయింది కదా మీకు. శని భగవానుడు కానీ కుజ భగవానుడు కానీ ఆరుద్రలో కానీ స్వాతిలో కానీ ఉండాలి. అది 6వ ఇల్లు అయి ఉండాలి. సో అప్పుడు కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఈ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టున్నాము. ఏది కుజుడు మరియు రాహువు 6 లేదా 8వ ఇంట్లో ఉంటే చర్మ క్యాన్సర్ వస్తుంది అని. కుజుడు మరియు రాహువు చెప్పేశారు. ఫస్ట్ లో వచ్చింది పాయింట్, నా కాపీ అయింది. ఓకే రైట్. అయ్యా అది రాలేదు సార్. బుధుడు కనుక పాపగ్రహాలతో ఉంటే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు సార్. అవును అవును, అక్కడ బుధుడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అయితే మళ్ళీ చెప్పాలి సార్. ఇది మళ్ళీ చెప్పాలి. కుజుడు మరియు రాహువు 6 లేదా 8వ ఇంట్లో ఉంటే, కుజుడు కానీ రాహువు కానీ 6వ ఇంట్లో ఉంటే, అలాగే 8వ ఇంట్లో కానీ, అంటే 6 కానీ 8 లో కానీ ఉంటే స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళా ఇది కుజరాహువుల యుతియా లేకపోతే కుజుడు కానీ రాహువు కానీ? కుజుడు కానీ రాహు కానీ సెపరేట్ సార్. ఇద్దరు ఉన్నా ఒకటే, ఇద్దరు వేరువేరుగా ఉన్నా సరే 6-8 లో కనుక ఉంటే, 6th హౌస్ లో కానీ 8th హౌస్ లో కానీ ఉంటే స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ పిఎస్సి కూడా చూడాలి సార్? అక్కర్లేదండి. అక్కర్లేదు కదా. ఓకే, జస్ట్ వాళ్ళు పాజిటివ్ అయితే చాలు. 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ కుజుడు లేదా అమ్మా ఇద్దరు కలిసి ఉంటే ఉన్నా కూడా వస్తుందమ్మా. విడివిడిగా ఉన్నా వస్తే ఇద్దరు కలిపి ఉంటే తొందరగా రావడం లేదా ఎక్కువ పర్సంటేజ్ లో రావడమో జరుగుతుంది. తర్వాత ఏదైనా ఒక జాతకుడికి రాహువు లేదా కేతువు, ఏదైనా ఒక జాతకుడికి రాహువు లేదా కేతువు లగ్నంలో 6వ అధిపతితో కలిపి ఉంటే, అంటే లగ్నంలో 6th హౌస్ లార్డు రాహువు, లగ్నంలో 6th హౌస్ లార్డు కేతు, సార్ మరొకసారి రిపీట్ చేయండి సార్ ప్లీజ్. ఒక జాతకుడికి రాహువు లేదా కేతువు లగ్నంలో ఉండాలి. ఉంటూ 6వ ఇంటి అధిపతి కూడా లగ్నంలో ఉండాలి. అంటే రాహువు ప్లస్ 6th హౌస్ లార్డ్ ఇన్ లగ్న, కేతువు ప్లస్ 6th హౌస్ లార్డ్ ఇన్ లగ్న, 2 కాంబినేషన్స్ అన్నమాట. ఇలా కనుక ఉంటే కడుపు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది, అబ్డామినల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. सिद्धि जी बोलिए, अभी आया? हाँ सर, मेरे को थोड़ा तेलुगु समझता है तो मैं वही पूछ रही थी सर। अभी आपने जो बोला तो आपने बोला कि 6th हाउस लॉर्ड और केतु के साथ तो लग्न में, तो उसको एब्डोमेन का कैंसर होगा, यही है ना सर? एब्डोमिनल कैंसर होता है, हाँ बस वही है। ओके सर, राइट सर। ऐसा राहु से मिलने से भी ऐसा ही आता है। हाँ हाँ सर, आई अंडरस्टैंड तेलुगु। राहु 6th हाउस लॉर्ड इन लग्न, ओके राइट राइट राइट, ओके राइट। धन्यवाद धन्यवाद। తర్వాత 6వ ఇల్లు ఎఫ్లిక్ట్ అయ్యి 6th హౌస్ షుడ్ బి ఎఫ్లిక్ట్. 6వ ఇల్లు ఎఫ్లిక్ట్ అయ్యి 8 లేదా 10వ ఇంట్లో 8th హౌస్ ఆర్ 10th హౌస్
రాహువు కానీ కేతువు కానీ ఉంటే, అంటే 6th హౌస్ ఎఫ్లిక్ట్ అవుతూ 8వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ రాహువు కానీ కేతువు కానీ ఉన్నా కూడా అబ్డామినల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సార్ ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పరా? 6th హౌస్ ఎఫ్లిక్ట్ అవ్వాలి సార్. అంటే 6th హౌస్ ఎఫ్లిక్ట్ అంటే 6వ ఇంట్లో పాపగ్రహాలు ఏవో ఒకటి ఉండాలి. శని భగవానుడో, కుజుడో, లేకపోతే రవి భగవానుడో ఎవరో ఒకరు 6వ ఇంట్లో ఉండాలి. అలా ఉంటూ 8వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ రాహు కానీ కేతువు కానీ ఉండాలి. అంటే 6th హౌస్ ఎఫ్లిక్ట్ అయ్యి 8th లో రాహువు, 6th హౌస్ ఎఫ్లిక్ట్ అయ్యి 8th లో కేతువు, 6th హౌస్ ఎఫ్లిక్ట్ అయ్యి 10th లో రాహువు, 6th హౌస్ ఎఫ్లిక్ట్ అయ్యి 10th లో కేతువు. 4 కాంబినేషన్స్. ఇవి ఉన్నా కూడా అబ్డామినల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అసలు 6లో రాహుగా ఉన్నాడంటేనే ఎఫ్లెక్ట్ అయినట్టు కదండి. 6లో రాహు 8, 10 కదా మనం చెప్పుకుంటున్నాం. 8లోని 10లోని రాహు ఉండాలి. 6th ఎఫ్లిక్ట్ అవ్వాలి. ఓకే సార్ కరెక్ట్ చేసుకుంటానండి నేను. అది సార్ ఇది ఆ క్యాన్సరే వస్తుందా లేకపోతే ఏ టైప్ ఆఫ్ అయినా వచ్చే అవకాశం ఉంటుందా? కడుపుకు సంబంధించిన క్యాన్సర్ సార్. అబ్డామినల్ లో ఉన్న పార్ట్స్ కి సంబంధించిన క్యాన్సర్. నేను వివరంగా అన్ని క్యాన్సర్లకి కాంబినేషన్స్ మళ్ళీ వేరేగా ఉన్నాయి, అవి ఇస్తాను. ఇవి ఏంటంటే జనరల్ అన్నమాట. ఇప్పుడు కడుపు అనగానే అబ్డామినల్ రావచ్చు, పెద్ద ప్రేగు రావచ్చు, లివర్ రావచ్చు, ఇవన్నీ కడుపులోనే కదా ఉంటాయి. సో అది ఏంటి వస్తాయి అన్నది మళ్ళీ మనం డీటెయిల్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్ చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్ అఫ్లిక్ట్ అంటే దృష్టిని నడుస్తుంది కదా సార్. దృష్టి అయినా అక్కడ కలిసి ఉన్న 6th హౌస్ పాపగత్రిలో పడినా, 6th హౌస్ లో పాపగ్రహం ఉన్నా, పాపగ్రహం చూసినా ఏదోలాగా హౌస్ ఎఫ్లిక్ట్ అవ్వాలి. సరే సార్. సచివతి గారు. సార్ 6th హౌస్ ఎఫెక్ట్ అంటే 6th లార్డ్ కూడా ఎఫెక్ట్ అవ్వాలా? ఓన్లీ హౌస్? కాదమ్మా 6th హౌస్ మాత్రమే. ఓకే సార్. ఓకే. తర్వాత కర్కాటక రాశిలో శని ఉంటూ, కర్కాటక రాశిలో శని ఉంటూ లేదా మకర రాశి 6వ ఇల్లు అయినా ఇందాక కర్కాటకంలో గురువు చెప్పుకున్నాం, ఇప్పుడు కర్కాటకంలో శని భగవానుడు. కర్కాటకంలో శని ఉంటూ అది ఒక కాంబినేషన్. లేదు మకర రాశి 6వ ఇల్లు అయినా కర్కాటకం, సింహం, కన్య, తుల, సింహలగ్నం, సింహం అంటే 6 ఇక్కడ ఎందుకు 6 అవుతుందేమో, మకరం 6 అన్నాడు కదా, ఒకవేళ కర్కాటకం నుంచి 6 అవుతుందేమో అని చెక్ చేస్తున్నా. సింహలగ్నం అయి ఉండాలి కదా సార్. అదే సింహం కాదులేండి ఇది. అంటే మకర రాశి 6వ ఇల్లు అయి ఉండాలి. సింహలగ్నం అవుతుంది కదా సార్. అదేలేండి. ఈ 2 కాంబినేషన్స్ లో కూడా రొమ్ము క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఈ 2 కాంబినేషన్స్ ఉన్నా, లేదు ఈ 2 కాంబినేషన్స్ లో ఏదో ఒకటి ఉన్నా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సార్ సైట్ ఇట్లా చెప్తే అక్కడికి సింహలగ్నం వాళ్ళకి అన్ని వస్తుంది అంటే హోల్సేల్ గా చెప్పొచ్చా? అలా అని చెప్పలేము. మిగతా ఉంటాయి కదా, ఒకవేళ దాని మీద శుభగ్రహాల దృష్టి ఉన్నా మళ్ళీ అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా, బాగా ఎఫ్లిక్ట్ అవ్వాలి. సరే సార్. అది సరే సార్. అంటే వీళ్ళకి శుభగ్రహ యుతి, శుభగ్రహ దృష్టి లేకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. ఉండవు అవకాశం ఉంటుంది. అవును సార్. సరే సార్. తర్వాత కర్కాటకము లేదా మకర రాశి 6వ ఇల్లు అయి ఉండాలి. కర్కాటకము లేదా మకర రాశి 6వ ఇల్లు అయి ఉండాలి. అందులో కుజుడు ఉండాలి.
కర్కాటకము లేదా మకర రాశి 6th హౌస్ అయి ఉండాలి. అందులో కుజుడు ఉండాలి. మార్స్ షుడ్ బి పాజిటివ్ ఇన్ 6th హౌస్. అప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సో ఇవి జనరల్ కాంబినేషన్స్. ఇప్పుడు ఏంటంటే గొంతు క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? జనరల్ గా ఈ థ్రోట్ క్యాన్సర్ వచ్చేటప్పుడు ఏంటవుతుందంటే గొంతు బొంగురు పోతుంది. అదే విధంగా ఏదైనా గుటక వేయాలన్నా తినాలన్నా కూడా అస్సలు చేయలేరు అనమాట. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అది ఫస్ట్ సిమ్టమ్. అది కనుక కంటిన్యూగా ఉంటే థ్రోట్ క్యాన్సర్ స్టార్టింగ్ లో ఉంది అని మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ గొంతు క్యాన్సర్ ఎలా చెక్ చేయాలి అంటే కనుక 3rd హౌస్ కానీ 3rd హౌస్ లార్జ్ కానీ ఎఫ్లిక్ట్ అయ్యారేమో చూడాలి. 3వ ఇల్లు మరియు 3వ ఇంటి అధిపతి కనుక ఎఫ్లిక్ట్ అయితే గొంతు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. దీని తాలూకా సిమ్టమ్స్ ఏంటంటే విపరీతమైన దగ్గు, అధిక శ్లేష్మము, ముక్కులోంచి రక్తం కారడము, ఎక్కువగా కఫం రావడము. ఇవి దీని సిమ్టమ్స్ అన్నమాట. సో దీనికి 4వ ఇల్లు చెక్ చేయాలి. 4th హౌస్ షుడ్ బి చెక్. 4వ ఇల్లు లేదా 4వ ఇంటి అధిపతి. అదే విధంగా 4వ ఇంట్లో రవి భగవానుడు కానీ శని భగవానుడు కానీ ఉన్నా కూడా 4వ ఇల్లు 4వ ఇంటి అధిపతిని చూడాలి సార్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కి అయితే. అదే విధంగా 4వ ఇంట్లో రవి భగవానుడు కానీ శని భగవానుడు కానీ ఉన్నారేమో కూడా చెక్ చేయాలి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. సార్ వీళ్ళు 4th హౌస్ లో ఉన్నారేమో చూడాలా? అవునమ్మా, 4th హౌస్ ఎఫ్లిక్ట్ అవ్వాలి, 4th లార్డ్ ఎఫ్లిక్ట్ అవ్వాలి. ఫస్ట్ రీజన్. ఒకవేళ రవి భగవానుడు శని భగవానుడు విడివిడిగా కానీ కలిసి కానీ 4వ ఇంట్లో ఉన్నారేమో ఒకసారి చెక్ చేయాలి. తర్వాత పెద్ద ప్రేగు క్యాన్సర్. విపరీతమైన దగ్గు, అధిక శ్లేష్మము, ముక్కు నుంచి రక్తం కారడము, ఎక్కువగా కఫం పట్టడము. మ్యూట్ చేసేయండి సార్ వెంకటేశ్వర గారు. రైట్. పెద్ద ప్రేగు క్యాన్సర్. ఇదేంటవుతుందంటే మలంలో రక్తం ఎక్కువ పడుతుంది. కంటిన్యూస్ గా కనుక బ్లడ్ కనుక ఈ 2 సైడ్కి వెళ్ళినప్పుడు కనుక బ్లడ్ ఎక్కువ పడుతూ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. అది పెద్ద ప్రేగు క్యాన్సర్ కి దారి తీయడానికి అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సాధారణంగా బుధ భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు పెద్ద ప్రేగుకి. బుధుడు, మెర్క్యూరీ. కాంబినేషన్ ఏంటంటే బుధుడు లగ్నాధిపతి అయ్యి రాహు మరియు కుజుడితో ఉండాలి. బుధుడు లగ్నాధిపతి అయ్యి వృశ్చిక రాశిలో అని చెప్పినా మర్చిపోయినా
చెప్పలేనట్టు. చెప్పలేదు. బుధుడు లగ్నాధిపతి అయ్యి వృశ్చిక రాశిలో రాహువు మరియు కుజుడితో కలిపి ఉండాలి. బుధుడు లగ్నాధిపతి అంటే దేనికి అవుతారు? మిథునం కన్య. మిథునము కన్య లగ్నాలు అయ్యుండి ఈ బుధుడు వృశ్చిక రాశిలో అంటే మిథునం నుంచి వృశ్చికం 6 అవుతుంది, కన్య నుంచి వృశ్చికం 3 అవుతుంది. అలా అవుతూ అందులో ఉంటూ ఎవరితో ఉండాలి? రాహువు కుజుడు కలిపి ఉండాలి అక్కడ. మళ్ళీ అంటే వీళ్ళతో పాటు బుధుడు కూడా ఉండాలి. బుధుడు అక్కడ ఖచ్చితంగా లగ్నాధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో ఉండాలి. ఓకే. ఉంటూ కుజుడు రాహువు కూడా అక్కడ ఉండాలి. అంటే ముగ్గురు కలిపి అక్కడ ఉండాలి. ఓకే ఓకే. అంటే రాహువు కుజుడు బుధుడు కూడా మీకు వృశ్చిక రాశిలో ఉండాలి. వృశ్చిక రాశిలో ఉండాలి. అక్కడ బుధుడు లగ్నాధిపతి అయి ఉండాలి. అది కండిషన్. అదే బుధుడు లగ్నాధిపతి అయి ఉండాలి. కన్యా లగ్నం వాళ్ళకి కానీ బుధుడు లగ్నం వాళ్ళకి కానీ ఈ విధంగా కాంబినేషన్ చూడొచ్చు. అంతే కన్యా మిథున లగ్నాలు. వెంకటలక్ష్మి గారు. సార్ ఇప్పుడు మన కనకప్రసాద్ గారు అన్నారు ఐదర్ ఆర్ అన్నారు. అంటే రాహు కానీ మార్స్ కానీనా లేదా రెండు? ఆయన చెప్పింది లగ్నాలకు 5 అన్నారు. మిథున లగ్నం కానీ కన్యా లగ్నం కానీ అన్నారు. దానిలో అంటే లగ్నాల షుడ్ బి స్కార్పియో వృశ్చిక రాశి. స్కార్పియో విత్ రాహు అండ్ మార్స్ రెండు ఉండాలి. 3 ప్లానెట్లు అక్కడ ఉండాలి. 3 అక్కడ ఉండాలి. తర్వాత కడుపు క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్. ఇందాక చాలా పాయింట్లు చెప్పుకున్నా, ఇది ఇంకొక 5 అన్నమాట. సో దీని తాలూకా ఎఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే ఆకలి లేకపోవడము, ఆహారం పట్ల అసహ్యం వేయడం, అంటే ఏదైనా తినాలన్నా అసహ్యం వేయడం, చిరాకు వేయడం, అసలు ఆకలి లేకపోవడం. సో ఇవన్నీ దీని తాలూకా కారణాలు అన్నమాట. అయితే దీనికి ఏం చెక్ చేయాలంటే 5th హౌస్, 5వ ఇల్లు మరియు 5వ ఇంటి అధిపతి, ఈ రెండిట్లతో పాటు జూపిటర్ కూడా ఏమైనా అఫ్లిక్ట్ అయ్యాడేమో చెక్ చేయాలి. ఒక్క 2 పాయింట్లు ఉన్నాయి మేడం గారు, అయిపోయిన తర్వాత తీసుకుందాం. తర్వాత స్కిన్ క్యాన్సర్. ఇది మామూలుగా శరీరం మీద చిన్న చిన్న పులిపిరులాగా వస్తూ ఉంటాయి. అవి చూసారంటే కొంతమందికి మొహం మీద, కొంతమందికి మెడ మీద, భుజాల మీద అక్కడక్కడ చిన్న చిన్న పులిపిరులు అంటాం. జనరల్ గా అవి వస్తున్నాయి అంటే అసలు అది చాలా సింపుల్ ఇండికేషన్ అన్నమాట. ఆ పులిపురు లాంటివి వస్తున్నాయి, అవి చాలా మంది గుర్రపు వెంట్రుకలతో తెంపియాలంటారు, వినే ఉంటారు. కత్తిరిస్తే బ్లడ్ పోతుంది, గుర్రపు వెంట్రుక దానికి ఇలా ముడివేసి ఇలా లాగియాలంటారు. అలాంటివి కనుక వస్తున్నాయి అని కనుక ఎవరి ఒంటి మీదైనా ఉంటే అసలు ఏదో ఒక క్యాన్సర్ బాడీలో ఫామ్ అవుతుందని అర్థం. ఏదో ఒక క్యాన్సర్ బాడీలో ఫామ్ అవుతుందని అర్థం. మొన్న వెంకటలక్ష్మి గారు అనుకున్నారు భయం వేస్తుంది కాంబినేషన్స్ అన్ని గ్రూప్ లో పెట్టారు. రియలీ సార్, ఎందుకంటే నాది క్యాన్సర్ లగ్న, 6th హౌస్ లో మార్స్ రాహు. లేదు ఇంకా ఉన్నాయి, మనం చెప్పుకున్నాం దశ అంతర్దశలు గోచారము ఉన్నారా తల్లి. తెలుసుకోకపోవడం అందుకే అన్నారేమో ఎన్నో అదేమిటి తెలుసుకోకపోవడం చాలా ఉత్తమం, తెలుసుకున్నాక ఈ భయాలతో ఉంటాం అనమాట. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకేనమ్మా చదివినప్పుడు చిన్నప్పుడు కాకరకాయ, పెద్ద అయిన తర్వాత కేకరకాయ అని. ఇప్పుడు మనం చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత నిజం చెప్పలేము, మానలేము. నిజమేనండి గురువు గారు, చాలా కాంబినేషన్ కనిపిస్తున్నాయి జాతకంలో. ఏం భయపడకండి, రెమెడీస్ ఉన్నాయి. కూడా టైమ్ ఆఫ్ ఈవెంట్ ఉందా? అంతే కదా మేడం.
మరి అవి రావాలి అంటే ఇప్పుడు మొన్న సూర్య గారు వాళ్ళ మదర్ చెక్ చేసాము, ఆవిడకి 84 వయసులో వచ్చింది. సో దశ అప్పుడు వచ్చింది అనమాట. సో దశ పర్మిట్ చేయాలి కదా, ఇప్పుడు దశ పర్మిట్ చేయాలి, గోచారం కూడా పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే అది ఎఫ్లెక్ట్ అవుతుంది అనమాట. కాంబినేషన్ ఉన్నంత మాత్రాన అయిపోతుందని కాదు. సార్ ఇప్పుడు పులిపిరికాయలు ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని మనం ఎలా అనుకుంటాం? అందరికీ అని కాదమ్మా, అది ఒక సింపుల్ ఇండికేషన్ అని చెప్తున్నాను. వచ్చే ముందు సిమ్టమ్స్ అది జనరల్ గా అది ఒక అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు వాటిని బట్టి కూడా కొన్ని రోజుల తర్వాత చూస్తే వాటి అందరూ రాలిపోతాయి, ఉండవు. అలాగనమాట. అంటే ఆ టైంలోనే ఆ సిమ్టమ్ వచ్చింది, దానికి తగ్గ ఫుడ్డో లేకపోతే వేరే రకంగా ఏదో మెడిసినో వెళ్ళడం వల్ల క్యూర్ అయిపోయి ఉండొచ్చు, మనకి తెలియకుండా వచ్చి తెలియకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. సార్ నాకు తెలిసిన ఒక చిన్న ఇదేంటంటే, నేను 2 కేసులు చూశానండి. ఒకటి మా హస్బెండే, రెండవది ఇంకొక అతను హూ ఐ నో వెరీ వెల్, అతను కూడా లేరు, క్యాన్సర్ తోనే పోయారు. వాళ్ళ చేతుల మీద కానీ బాడీ మీద కానీ నల్లటి మచ్చలు వచ్చాయండి. ఫస్ట్ అది ఒళ్ళంతా నల్లటి మచ్చలు వచ్చాయి. వచ్చి తిన్ననుకుని వెళ్ళారు, కానీ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు క్యాన్సర్. అది రెండవ అతనికి కూడా అంతే, అతను కూడా అలాగే అనుకున్నారు, ఏవో మెడిసిన్స్ తీసుకుని తగ్గిపోయి, బట్ అల్టిమేట్లీ అతను. తర్వాత పాయింట్ అదేనమ్మా, పులిపిరులు లేదా ఒంటి మీద నల్లటి పుట్టు మచ్చలు లాంటి మచ్చలు రావడము, అది రెండో పాయింట్. ఇంకా నేను చెప్తున్నాను, మీరు ఈ లోపల చెప్తారంట. పులిపిరికాయలు చిన్న చిన్న గడ్డలు అలాంటి పురుగులకాయలాగా కనిపించడము, అలాగే పుట్టుమచ్చని మించి కొంచెం పెద్ద సైజులో చర్మము నల్లగా కమలడం కానీ, లేకపోతే స్ప్రెడ్ అవడం కానీ, ఆ విధంగా అన్నమాట. శ్రీదేవి గారు సార్, ఈ మచ్చలు గాని పులిపిర్లు గాని పెరుగుతుండాలి సార్, ఎందుకంటే నేను క్యాన్సర్ పేషెంట్స్ కి కౌన్సిలర్ ని, సైకలాజికల్ కౌన్సిలర్ ని. ఓకే అమ్మా, ఓకే. సో ఇవి పెరుగుతుండాలి. అవునమ్మా. అదే సైజ్ ఉంటే వరీ కానక్కర్లేదు. అవునమ్మా. కలర్ చేంజ్ అయినా, పెద్దగా అయినా, దాని చుట్టూ చర్మం కొంచెం ఉబ్బినా తీసుకోవాలి. అదేనమ్మా. తర్వాత పాయింట్ అంటే నెక్స్ట్ పాయింట్ కూడా అదే, అంటే ఈ పులుపురులు లేదా పుట్టుమచ్చల యొక్క రూపంలో పెరుగుదల లేదా మార్పు, అదనమాట పూర్తి సెంటెన్స్. అంటే హార్డ్ అవుతాయి, రఫ్ అవుతాయి కొన్ని. ఆ మచ్చ పెరగడం కానీ, లేదా పులుపురు కొంచెం పెద్దదవ్వడం కానీ, అలాగా. కొన్ని ఏంటంటే చిన్నగా ఉండగానే రాలిపోతాయి. మనం సబ్బు తుడుచుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు, బట్టలు తుడుచుకున్నప్పుడు, మొత్తానికి ఆ టైంలో ఎప్పుడో రాలిపోతాయి. అవి పెద్ద ఇబ్బంది కాదు. అది కంటిన్యూస్ గా ఉండి పెరుగుతున్నా, ఆ మచ్చ పెరుగుతున్నా, లోపల ప్రాబ్లం పెరుగుతుంది అని చెక్ చేసుకోవచ్చు. అన్ని గడ్డలు ఇలా క్యాన్సర్ గడ్డలు కావు, అన్ని పులిపిర్లు క్యాన్సర్ పులిపిర్లు కావు. అవునమ్మా, అవునమ్మా. సో దీనికి ఏంటంటే, ఈ స్కిన్ క్యాన్సర్ కి ఫస్ట్ చెక్ చేయాల్సిన కాంబినేషన్ ఏంటంటే, 12వ ఇంట్లో ఎఫ్లిక్ట్ అయిన మెర్క్యూరీ ఉంటే, 12వ ఇంట్లో వ్యయస్థానంలో బుధుడు పాపులతో ఉన్న, పాపులచే చూడబడిన, ఇది రావడానికి అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్రెడీ పాయింట్ లాస్ట్ వీక్ క్లాస్ లో మనం చెక్ చేసేసాము. 50 ఏళ్ళు దాటడము, ఋతుక్రమం ఆగడము, 3వ ఇల్లు మరియు 4వ ఇల్లు వాటి ప్రభువుల్ని చెక్ చేయాలి అన్నది లాస్ట్ వీక్ క్లాస్ లో మనం 2 చార్ట్స్ కూడా చూసాము. సో ఇంకా అది ట్రాన్సిట్ లోనా లేదంటే బర్త్ చార్ట్ లోనా? బర్త్ చార్ట్ లో ఉండాలి, బర్త్ చార్ట్ లో అది ఉండాలి, ట్రాన్సిట్ లో అనుభవంలోకి వస్తుంది. దశ ట్రాన్సిట్ లో అది అనుభవంలోకి వస్తుంది అనమాట. మా సిస్టర్ కి బర్త్ చార్ట్ లో కర్కాటక లగ్నం నుండి 6వ ఇంట కుజ రాహు ఉన్నారు సార్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మకర రాశిలో. ఓకే అమ్మా. సార్ 12th హౌస్ లో ఎఫెక్ట్ అయిన బుధుడు, తర్వాత ఏంటి? 12th హౌస్ లో ఎఫ్లిక్ట్ అయిన బుధుడు ఉండాలమ్మా స్కిన్ క్యాన్సర్ కి. అది బ్రెస్ట్ క్యాన్సర్ ని లాస్ట్ వీక్ మనం చెప్పేసుకున్నాం. ఇకపోతే లాస్ట్ ది గురువు పాపులతో అనేదో చెప్పారు. గురువు బుధుడమ్మా, మెర్క్యూరీ క్యాన్సర్ చెప్పారు. అది కాదండి, కడుపు క్యాన్సర్ అమ్మా బృహస్పతి. ఒకదానికి ఒకటి రాసేసుకోకండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా భయపడతారు. సరే, ఓకేనండి. రైట్. సో లాస్ట్ ది కిడ్నీ క్యాన్సర్.
సార్ కిడ్నీ కూడా క్యాన్సర్ వస్తుంది అంటే ఫెయిల్యూర్ అంటే ఇదేనా? అంతే కదమ్మా. ఓకే క్యాన్సర్ వేరు, ఫెయిల్యూర్ వేరు సార్. ఫెయిల్యూర్ వేరుగా ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ వేరు. ఓకే. మూత్రాశయము, కిడ్నీ, నెఫ్రాలజీ క్యాన్సర్ అండి, నెఫ్రాలజీ క్యాన్సర్ అంటారు సార్. అవును. దీనివల్ల ఏంటవుతుందంటే మూత్ర విసర్జన చేసినప్పుడు అప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. అది కనుక సివియర్ గా పెయిన్ఫుల్ గా కనుక ఉంటే కిడ్నీ క్యాన్సర్ కింద మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే జలతత్వ రాశులైనటువంటి కర్కాటకము, వృశ్చికము, మీనము, కర్కాటకము, వృశ్చికము, మీనము, ఈ 3 హౌసులు చెక్ చేసుకోవాలి. ఈ 3 హౌసుల్లో చంద్రుడు, శుక్రుడు మరియు 8వ అధిపతి, చంద్రుడు, శుక్రుడు ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఈ కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి, వృశ్చిక లగ్నానికి అష్టమాధిపతి, మీనానికి అష్టమాధిపతి, వీళ్ళిద్దరితో కలిపి ఉండాలి. అంటే 3 గ్రహాలు ఉండాలి. లేదా అందులో ఒకటి అష్టమాధిపతి అయి ఉండొచ్చు. చంద్రుడు, శుక్రుడు అష్టమాధిపతి అయి ఉండొచ్చు. అలా అవుతున్నారో లేదో కర్కాటక లగ్నం నుంచి అష్టమాధిపతి అలా చెక్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో ఈ 3 కాంబినేషన్స్ లో ఏ కాంబినేషన్ ఉన్నా కూడా కిడ్నీ లేదా మూత్రాశయ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా గర్భాశయము, లుకేమియా, కాలేయము ఉంది. 9:15 అయ్యింది, కాలాతీతం అవుతోంది. కాబట్టి ఇక్కడికి ఆపి నెక్స్ట్ వీక్ ఆ 3 పాయింట్లు చెప్పుకున్నాక కంటిన్యూగా 2 వీక్స్ ఎవరి దగ్గర ఉన్న చార్ట్లు అవకాశం ఉంటే ముందే గ్రూప్ లో పెట్టేస్తే మేము చార్ట్లు రెడీ చేస్తాము. లేదు అలా పెట్టడానికి మాకు అభ్యంతరము అంటే నా పర్సనల్ నెంబర్కి పెట్టండి. చార్ట్స్ మేము పేర్లు చెప్పకుండా డీటెయిల్స్ మాత్రమే చూపిస్తూ అవి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది ప్రాక్టికల్ గా మనం ఒకసారి చెక్ చేద్దాం. యాజ్ యూజువల్ లాస్ట్ వీక్ మనం రెమెడీస్ చూసుకుందాం. ఓకేనా సార్? నాగేశ్వరరావు గారు చెయ్యెత్తారు, వెంకటలక్ష్మి గారు చెయ్యెత్తారు. సార్ మాట్లాడచ్చు? చెప్పండి సార్ నాగేశ్వరరావు గారు. సార్ ఇది కాలన్ క్యాన్సర్ ఇంత జనరల్ దాంట్లో రూల్ చెప్పారు కదా సార్, సన్ ఇన్ 6 or 8 or 12th హౌస్ విత్ మ్యాలిఫిక్స్, అది ఇందులో రాసుకోవచ్చు? ఎందులో సార్? ఈ క్యాన్సర్ లో మెర్క్యూరిన్, అది జనరల్ క్యాన్సర్ సార్, జనరల్ క్యాన్సర్ పాయింట్ అది. సో అది ఈ పాయింట్ లో ఎక్కడ మ్యాచ్ అవుతుందో మనం చెక్ చేయాలి. ఇందాక ఫస్ట్ చెప్పిన 22 పాయింట్లో చెప్పినవి జనరల్ పాయింట్స్ అవి. అంటే జనరల్ గా క్యాన్సర్ అంటూ వచ్చే కాంబినేషన్స్ అన్నమాట. ఏ క్యాన్సర్ వస్తుంది అన్నది ఇప్పుడు స్పెసిఫిక్ గా చెప్పినవి అనమాట. అంటే జనరల్ లో కూడా కాలన్ క్యాన్సర్ అని చెప్పారు స్పెసిఫిక్ గా? ఉంటుంది సార్ అది. ఓకే సరే సార్. పద్మజ గారు. పద్మజ గారు. హలో అమ్మా చెప్పండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఇప్పుడు ఐడెంటిఫై ఎలా చేస్తాం? అది గ్రో అంటే వాళ్ళకి తక్కువ వయసులోనే 4-5 years లోనే ఐడెంటిఫై అవుతున్నాయి క్యాన్సర్. ఏ క్యాన్సర్? ఇప్పుడు వాళ్ళకి రకరకాల క్యాన్సర్ కనిపిస్తుంది. అదే అందుకే రకరకాల కాంబినేషన్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ తీసుకుందాం, పొడుపులాగా వస్తుంది కదా, అది అంత గ్రోత్ ఇమీడియట్లీ ఉంటుందా లేదంటే టైం తీసుకుంటుంది కదా? అది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ కాంబినేషన్ అయితే చెప్పామో ఆ కాంబినేషన్ తాలూకా గ్రహాల తాలూకా దశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా, లేకపోతే గోచారంలో ఏమైనా ఆ గ్రహాలు ఈ హౌసెస్ ని ఎప్లిట్ చేస్తున్నాయా అన్నది 2 క్రాస్ చెక్ చేయాలి. చేస్తే దాని తాలూకా తీవ్రత ఎంత ఏంటి అన్నది మనకు బయటపడుతుంది. అది
హౌస్లు కానీ హౌస్లు గోచారంలో ఎఫ్లిక్ట్ అవ్వాలి, హౌస్ లార్డ్స్ దశాంతర దశల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎప్పుడైనా మనకి టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంతే కదా. అవును అవును. ఇప్పుడు ఒక వ్యక్తికి మ్యారేజ్ ఉన్నది అంటే వెంటనే 2వ ఏడో 3వ ఏడో మ్యారేజ్ చేసింది కదా, దానికి ఒక సర్టన్ పీరియడ్ ఉంది కదా, ఒక 27 ఏళ్ళు. అక్కడికి ఆ హౌస్ యాక్టివేట్, 7th హౌస్ యాక్టివేట్ అవ్వాలి, 7th హౌస్ మీద గురు దృష్టి పడాలి, 7th హౌస్ మీద శని దృష్టి పడాలి, 7th హౌస్ లార్డ్ ని గురు శనులు చూడాలి, గోచారంలో ఇవన్నీ రావాలి. ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కదా, సేమ్ అవే ఇక్కడ కూడా అప్లై చేయండి. అంటే 4-5 years పిల్లలకి మనం చూడం కదా, వాళ్ళ తల్లిదండ్రి చార్ట్ చూసే బట్టి చెప్తాం కదా. 11th 10th 11th ఇయర్ నుంచి మనం వాళ్ళు చూస్తాం కదా. జనరల్ గా అయితే 12 సంవత్సరాల లోపు జాతకం రాయడానికి వీల్లేదు. కానీ పుట్టిన వెంటనే చక్రం వేస్తాము. చక్రం వేసినప్పుడే మనకి బాలారెస్ట్ లోనే దోషాలు సాధారణంగా దోషాలు బయటపడిపోతాయి. అప్పుడే కదా మనం శాంతి నక్షత్రాలని, శాంతి హోమాలని, నక్షత్ర శాంతులని అవన్నీ చేపిస్తాం కదా బాలారెస్ట్ కనుక ఎఫెక్ట్ అయితే. అవును. సో అయినప్పటికీ కూడా ఆ టైంలో కూడా బయటపడలేదు అంటే వాళ్ళ కర్మ చాలా గట్టిగా ఉందన్నమాట. వాళ్ళది అనుభవించి వీళ్ళకి దుఃఖాన్ని ఇవ్వాలనే కర్మ చాలా గట్టిగా ఉన్నట్లు లెక్క. అది అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటే మనకు కనబడుతుంది, తెలుసుకుంటాము, రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నియమం ఉంది కాబట్టి, 12 ఏళ్ల లోపు జాతకం రాయకూడదు అనే నియమం ఉంది కాబట్టి. అందుకే పుట్టిన వెంటనే చార్ట్ వేసి బాలసార లోపులోనే ఏమైనా గ్రహ నక్షత్ర శాంతులు ఏమైనా చేయించాలి అన్నప్పుడు అది కొంతవరకు కాపాడుకొస్తుంది. అది కూడా కాపాడలేదు అంటే వాళ్ళ కర్మ చాలా గట్టిగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే సార్, రుక్మిణి. ఇది వీడియో పెడతారా సార్? నేను మధ్య స్టార్టింగ్ లో మిస్ అయ్యాను. అమ్మా అదే నేను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే అనౌన్స్ చేశాను. కొంచెం గూగుల్ వాళ్ళతో ఏదో మనకి చిన్న ఇబ్బంది ఉన్నది. కొన్ని వీడియోలు ఇవాళ నైట్ కి రిలీజ్ చేస్తున్నాడు వాడు. మిగిలిన మోస్ట్లీ రేపు సాయంత్రానికి డయాబెటీస్ రావచ్చు. క్యాన్సర్ ఫస్ట్ వీడియో రేపు ఉదయానికి వచ్చేయచ్చమ్మా. అంటే అన్నిసార్లు అడిగించుకోండి. యూట్యూబ్ లింక్ ఇస్తామమ్మా. గ్రూప్ లో పెడుతున్నాం, మన గ్రూప్ లో పెడతాము, అది అందరూ చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత ఒకసారి అయిపోయిన వాళ్ళు చేయించేస్తే నాకు ఇక్కడ మిగిలిన వాళ్ళది కనబడుతుంది. పద్మజ గారు, వెంకటలక్ష్మి పేరు గారు అయిపోయిందా? మీద ఏమైనా ఉందా? సార్ ఉంది సార్. ఇప్పుడు మీరు బ్రెయిన్ లో ట్యూబర్ గురించి దాని గురించి ఎటువంటి కాంబినేషన్ చెప్పలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని కాంబినేషన్స్ మిగిలిపోయాయి అని చెప్పాను కదమ్మా, అందులో వస్తుందిరా తల్లి. ఉందా? అయితే సరే, ఎందుకంటే చాలా మంది బ్రెయిన్ ట్యూబర్ లో వస్తున్నాయి. అదేనమ్మా. ఉమామహేశ్వర్ గారు. పవన్ గారు మీరు మ్యూట్ చేయాలి. ఉమామహేశ్వరి గారు. సో శ్రీదేవి గారు ఒక్కసారి మీ వీడియో ఆన్ చేస్తే మిమ్మల్ని చూస్తాం, అవకాశం ఉంటే, మీకు ఇబ్బంది లేకపోతే. అమ్మా రైట్, నమస్కారం. మరో మాకు బుట్టే గారు అమ్మాయి ఉన్నారమ్మా, మహతి గారని. మన వీరభద్ర దైవజ్ఞ బుట్టే గారు ఉన్నారు కదా, పంచాంగకర్త. వారి అమ్మాయి కూడా మన దాంట్లో, మన విస్రోలో ఉన్నారు. సో ఇవాళ మీరు కూడా ఒక పంచాంగకర్త కుమార్తెగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అదే ఎక్కడైనా వాసన తగులుతుందమ్మా, అలా పర్వాలేదు. లాస్ట్ 22 years గా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు సార్. ఓకే, చాలా సంతోషం అమ్మా. ఇంకోటి చెప్పాలి, మన సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్పడం నా ధర్మం. నేను క్యాన్సర్ సర్వైవర్ అండి. అచ్చా. ఏ క్యాన్సర్ అమ్మా? నాది అడెనో సర్కుమా అనేసి ఈ మజిల్కి వచ్చింది అనమాట. కడుపులో చర్మం కింద మజిల్కి వచ్చింది, ఆర్గాన్స్ కు తగలకుండా బయటపడ్డాను. ఓకే. పూర్వజన్మ సుకృతి అంటే మీ తాతగారులు ముత్తాతగారులు దానికి ఆశీర్వాదం వల్ల మీకు ఉందనుకోవాలంతే. 18 to 20 సఫర్ అయ్యారు సార్. సర్జరీ అన్ని అయింది. 20 నుంచి ఐఎమ్ నార్మల్. ఓకే. రైట్ అమ్మా, రైట్. నమస్కారం అండి, థ్యాంక్ యూ. సరే, నమస్తే అమ్మా. సో ఇదండి ఇవాళ క్లాసు. అంటే కొంచెం ఎక్కువ రాసుకోవడం వల్ల మీకు బోర్ కొట్టి ఉండొచ్చు.
అంటే మాకు కొంచెం ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల పాయింట్స్ అన్ని చెప్పేశాను. ఎక్కువే అయ్యింది, సబ్జెక్ట్ హెవీ అయ్యింది, నాకు తెలుసు, మీకు మీ మొహాల్లో కూడా నాకు కనబడుతోంది ఎవరైతే వీడియోలు ఆన్ చేశారో. సో నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా మనం ప్రాక్టికల్ అనాలిసిస్ చేద్దాము, అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి. సో ఎవరికైనా మనం సాయం చేద్దాము అనే ఉద్దేశంతో మనం ఇది చేయడం జరుగుతుంది. అదే విధంగా లాస్ట్ టైం చెప్పినట్టు ఈ నెల 29ని విశాఖపట్నం రామ్ నగర్ లయన్స్ క్లబ్ లో ముహూర్తం మీద వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము. అంటే చాలా మంది పూజారులు కానీ లేకపోతే పురోహితులు కానీ, ఈ పదం వాడకూడదు, నేను పంచాంగాల్లో ఉన్న ముహూర్తాలను చూసి ముహూర్తాలు పెట్టేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ నేను పిఎస్సి గ్రూప్ లోనే, అది మీరు జోక్ అనుకుంటారు కానీ యాక్చువల్ గా ఉత్తరప్రదేశ్ లో నిజంగా జరిగిందండి. ఒక పెళ్లి జంట పెళ్ళైన 2 నెలలకే విడిపోయాము, మేము బాగానే ఉన్నాయి మా జాతకాలు, పంతులు గారు పెట్టిన ముహూర్తం బాగోపోవడం వల్ల మేము విడిపోయాము అని ఆయన మీద కోర్టులో కేసు వేశారు. సో భవిష్యత్తులో ఇలాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్త పడి మంచి ముహూర్తాలు, ఎందుకంటే నేను చూసాను చాలా ఫ్యామిలీస్ ఎఫ్లిక్ట్ అవుతున్నారు, తెలుసో తెలియకో ముహూర్తాలు పెట్టేయడం, ఆ పాపం ఖచ్చితంగా మనకు కాదు కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి తగులుతోంది. ఎందుకంటే మా ఫ్యామిలీస్ లోనే కొంతమంది నేను వేరే వేరే ఇంటి పేర్లు అయినా సరే ఈ ధర్మాలు, ఈ వృత్తి ధర్మంలో ఉన్న వాళ్ళు నేను అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళకు కూడా నేను ఈ పోస్ట్ పంపిస్తున్నాను, రండి సరదాగా అసలు ముహూర్తం ఎలా, పంచాంగం ఎలా చూడాలి, ముహూర్తం ఎలా పెట్టాలి, ముహూర్తంలో ఉన్న దోషాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, దాన్ని ఏ విధంగా తొలగించాలి, లేదా అవసరమైతే ముహూర్తాన్ని రద్దు చేయాలా. ఎందుకంటే పంచాంగకర్తలు చాలా తెలివిగా వాళ్ళు చూపించేస్తున్నారు, అష్టమ చంద్రుడు బ్రాకెట్ లో పెట్టేస్తున్నారు, లేదా బృహస్కట దోషము, లేదా సగ్రహ చంద్ర దోషము, వాళ్ళు తప్పలేదు, వాళ్ళు చెప్పేస్తున్నారు, అయ్యా ఈ ముహూర్తం మంచిది కాదు అయినా మేము పెట్టాము, మీకు నచ్చితే పెట్టుకోండి అని బలవంతం ఏం చేయట్లేదు, వాళ్ళు చెప్పేస్తున్నారు, వాళ్ళు తప్పలేదు పాపం. కానీ అవి ఏమిటో తెలియక ముహూర్తం పెట్టేయడం వల్ల పెట్టిన వాళ్ళు పెట్టించుకున్న వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పి రేపు 29 డిసెంబర్ 29 ఆఖరి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6, 7, 8 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందండి. ఇందులో కూడా ఏకవింశతి మహాదోషాలు అని చెప్పి మా విస్రో సైడ్ నుంచి ఒక చిన్న పాకెట్ బుక్ ప్రింట్ చేసి ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే ఈ క్లాస్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక 5 రుద్రాక్షలు హరిద్వార్ నుంచి తెప్పించిన ఒరిజినల్ రుద్రాక్ష పళ్ళు 5 ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది. అయితే దీనికి హాలు మనం 12 అవర్స్ అడిగాము, మధ్యలో లంచ్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇతమిద్ధంగా పూజారులు వాళ్ళు ఎక్కువ, అంటే అంత సంపాదన లేని వాళ్ళు ఈ మధ్య బాగా సంపాదించుకుంటున్నారేమో తెలియదు కానీ పూర్వకాలం వాళ్ళు అయితే కొంచెం అటు ఇటుగా ఉంటారు కాబట్టి దీనికి ఒక 1116 రుసుము కేటాయించడం జరిగింది. లింక్ కూడా వచ్చేసింది, మోస్ట్లీ రేపు అన్ని గ్రూపుల్లోని పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ నొక్కి రిజిస్టర్ అయితే మీ ఈమెయిల్ కి QR కోడ్, మా బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. దానికి మీరు 1116 మీరు పంపిస్తే కనుక మీరు ఆ రోజు ఆ హాల్లో రావడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీ ఏరియాలో ఉన్న పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా వెళ్ళేటట్టుగా దయచేసి ప్రచారాన్ని కల్పించండి. ఇది మంచి ఉద్దేశంతో చేస్తున్నది, వాళ్ళు పాపం తెలియక చాలా తప్పులు చేసేస్తున్నారు. ఒకసారి మనం చెప్తే కనీసం వాళ్ళు నేర్చుకుంటారు అనే ఒక ఉద్దేశమే తప్ప మరో దురుద్దేశం అయితే ఇందులో ఏమీ లేదండి. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వారం క్లాసు ఇక్కడితో చాలా కాలాతీతం అయింది. ముఖ్యంగా